నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు పాలన అంటేనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ అనేటటువంటి విమర్శ సర్వత్రా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తే దానికి బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా ఉంది. అంతర్జాతీయ యోగా డేని విశాఖలో నిర్వహించినటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనిపైన అట్టహాసాలకు పోయి ఆడంబరాలకు పోయి ప్రజాధనాన్ని 300 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టేశారు. ఇది ఇంత అవసరమా? స్కూల్స్లో విద్యా సంస్థల్లో శిక్షకులను పెడితే వాళ్ళ ద్వారా యోగా విద్యాభ్యాసం జరుగుతుంది కదా, శిక్షణ ఇప్పిస్తారు కదా, అది చేయొచ్చు కదా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే. ఏమైనా ప్రభుత్వ పెద్దలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు జోబులో నుంచైనా ₹1 ఏమైనా పెడతారా? లేదు. ఇదంతా ఎక్కడ వస్తుంది? ప్రజలు కట్టినటువంటి పన్నులు, వివిధ వర్గాలలో ప్రజలు కట్టినటువంటి పన్నులు, ఆ రూపంలో వచ్చినటువంటి సొమ్మునే కదా ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఒకవైపు హామీలు అమలు చేయడానికి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అనేటటువంటి బీదారుపులు అరిచేటటువంటి చంద్రబాబు గారు మరోవైపు మోదీ గారిని మెప్పించుకునేందుకు రప్పించి ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజాధనాన్ని మంచినీళ్ళు ప్రాయంగా ఖర్చు పెట్టేశారు అనేటటువంటి విధంగా ఇప్పుడు పౌర సమాజం నిలదీస్తుంది, విమర్శిస్తుంది. ఇది ఒకంత కూటమి సర్కారుకి నష్టం చేకూర్చేటటువంటి విధంగా ఉంది. ఇది ఎవడబ్బ సొమ్ము అని దుర్వినియోగం చేస్తారనేటటువంటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అనేటటువంటి విధంగా కూడా ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో శాశ్వతాలు పెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇంటి దగ్గరికే సేవలు అందించేటటువంటి విధంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అది దుర్వినియోగము, ఆర్థికంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసేశాడు, రాష్ట్రాన్ని నాశనం అని చెప్పారు. విద్యా వ్యవస్థలని నాడు నేడు స్కూల్స్ని మార్చాడు. అలాగే ఇంకా రైతు భరోసా రైతులకు, అట్లాగే అమ్మఒడి, ఇట్లాంటి శాశ్వత పథకాలను పెట్టారు. అలాగే వైద్య విద్యను అభ్యసించుకునేటటువంటి పేద విద్యార్థులకు అవకాశం కోసం 11 ప్రభుత్వ కాలేజీలను తీసుకొస్తే అవి మాకు అక్కర్లేదని లెటర్ రాసేటటువంటి పరిస్థితి, కేంద్రానికి రాసేటటువంటి పరిస్థితి ఇప్పుడు. మరి అట్లాంటి శాశ్వతాలు, అలాగే షిప్ యార్డ్లు, హార్బర్లు తీసుకొచ్చి అది లాంగ్ ప్రాసెస్, వాటిని అట్లాగే ఇట్లాంటి వాటిని శాశ్వతాలని రుషికొండ బీచ్లో ఒక మంచి బిల్డింగ్, చక్కనైనటువంటి బిల్డింగు, దాన్ని వృధా అన్నారు, శాశ్వతాలని వృధా అన్నారు. మరి ఇది వృధాని ఇప్పుడు ఏమంటారు? శాశ్వతాలు అంటారు. అనగలరు. మీ ఉన్నటువంటి మీడియా, అలాగే మేధావులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, ఇట్లాంటి వారి చేత అనిపించగలరు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. ఇది ఎంతవరకు సరైనటువంటి విషయము? శాశ్వతాలు జగన్మోహన్ రెడ్డి తెస్తే దానిని దుర్వినియోగం అనేటటువంటి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఇది నీటిలో పోసినటువంటి ఇదే కదా, పన్నీరే కదా, ఇదేమైనా తిరిగి వస్తుందా అనేటటువంటి విధంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.